నమస్తే, మీ కృష్ణుణ్ణి మాట్లాడుతున్నాను. సృష్టిలోని అతి ముఖ్యమైన, ఎప్పటికీ మారని ఒక గొప్ప నియమం గురించి మీకు వివరించడానికి ఈ ప్రత్యేకమైన విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను. అదే కర్మ సిద్ధాంతం. ఇది కేవలం ఒక పాత కథ కాదు సుమా, అంతు చిక్కని 101వ జన్మలో దాగి ఉన్న ఒక మహారహస్యం. అసలీ కర్మ అనేది ఎలా పనిచేస్తుంది, దాని లెక్కలు ఎంత పక్కాగా ఉంటాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మీలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఆకాశం వైపు చూసి ఈ మాట అనే ఉంటారు, నేనెవరికీ ఏ ద్రోహం చెయ్యలేదే, ఎవరికీ అన్యాయం చెయ్యలేదే, అయినా నాకెందుకీ కష్టాలు అని. అవునా? మోసాలు చేసేవాళ్లు దర్జాగా బతుకుతుంటే చీమ కూడా హాని చేయని వాళ్లకు అడుగలుగున కష్టాలెందుకొస్తాయి? ఈరోజు ఆ ప్రశ్న వెనక ఉన్న అసలు సత్యాన్ని, ఆ విశ్వరహస్యాన్ని మనం బట్టబయలు చేద్దాం. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ఒక్కసారి కురుక్షేత్ర రణభూమికి వెళ్ళాలి. అక్కడ సాక్షాత్తు ఆ భీష్మ పితామహుడికే ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. శరీరం నిండా బాణాలు, రక్తం కారుతున్న గాయాలు. ఆ అంపశయ్యపై నరకయాతన అనుభవిస్తున్నాడు ఆ గొప్ప యోధుడు భీష్ముడు. అప్పుడు ఎంతో వేదనతో నన్నడిగాడు, కృష్ణ, నా యోగ దృష్టితో ఏకంగా 100 జన్మలు వెనక్కి చూసుకున్నాను. ఆ 100 జన్మల్లో నేను ఏ పాపము చెయ్యలేదే, మరి నాకెందుకు ఈ నరకం అని. ఆలోచించండి, అంతటి యోధుడికే ఆ ఘోరమైన శిక్ష ఎందుకు పడిందో అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఆ గాయపడిన యోధుణ్ణి చూసి నేను చిన్నగా నవ్వాను. ఆ 100 జన్మల లెక్క సరిపోదు భీష్మా అని చెప్పి ఆయన యోగదృష్టిని ఇంకొక్క జన్మ వెనక్కి చూడమన్నాను. అవును, ఆ ఒక్క సంఖ్యలోనే సమాధానమంతా దాగి ఉంది. అదే 101. కేవలం 100 జన్మలు వెనక్కి చూడ్డం వల్ల ఆయనకు అసలు సత్యం కనపడలేదు. అంపశయ్య నరకానికి కారణం ఆ మునుపటి 100 జన్మల్లో లేదు. ఆ బాధకు మూల కారణం ఎక్కడో 101వ జన్మలో దాగి ఉంది. దీన్ని బట్టి మీకేమర్థమవుతోంది? కర్మ అనేది కాలానికి అతీతమైనది. ఎన్ని జన్మలైనా సరే అది తన లెక్కను అస్సలు మర్చిపోదు అనడానికి ఇదే నిదర్శనం. మరి ఆ 101వ జన్మలో ఏం జరిగిందో చూద్దామా? ఆ జన్మలో భీష్ముడు ఒక యువరాజు. ఒకరోజు ఆయన తన రథం మీద ఎంతో వేగంగా మహా అహంకారంతో వెళ్తున్నాడు. అప్పుడు దారిలో ఒక పాము అడ్డొచ్చింది. అంతే, ఆ అహంకారంతో ఆ పామును తన బాణంతో ఎత్తి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి విసిరేశాడు. ఆ పాము ఆ ముళ్లలో చిక్కుకుని కదలలేక ఊపిరాడక అక్షరాల నలకమనుభవించింది. ఇప్పుడు గమనించండి, భీష్ములు అంపశయ్యపై బాణాల మధ్య చిక్కుకుని అనుభవిస్తున్న వేదన, నాడు ఆ పాము ముళ్ల పొదల్లో అనుభవించిన వేదన, ఈ రెండు ఒక్కటే కదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన సత్యం ఇదేనండి. ప్రకృతి నియమం చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. మనం ఈ ప్రకృతికి ఏది ఇస్తామో అదే మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఆనాడు ఆ మోగజీవికి ఎంతటి ప్రాణసంకటాన్ని ఆ యువరాజు కలిగించాడో సరిగ్గా అదే బాధను కర్మ ఆయనకు తిరిగి ఇచ్చేసింది. కర్మ వలయం ఎలా రౌండ్ తిరిగి వస్తుందో అర్థమైంది కదా? కానీ ఇక్కడే మీ మదిలో ఒక పెద్ద డౌట్ రావాలి. అదేంటంటే, ఆ పాపం 100 జన్మల వరకు ఎందుకు సైలెంట్గా ఉంది? ఇంత ఘోరమైన కర్మ ఏకంగా 1 శతాబ్దం పాటు, అంటే 100 జన్మల పాటు ఎలా వేచి చూడగలిగింది? కర్మ సిద్ధాంతం గురించి మానవ మేధస్సుకు వచ్చే అతి పెద్ద సందేహం ఇదే. దీనికి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన చుట్టూ ఉండే ఒక కవచం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఆ 100 జన్మల పాటు కర్మ ఎదురుచూడటానికి అసలు కారణం ఒక రక్షణ కవచం. భీష్ముడు ఆ 100 జన్మల పాటు ఎన్నో అద్భుతమైన పుణ్యకార్యాలు చేశాడు, దానధర్మాలు చేశాడు. ఆ నిరంతర మంచి పనులన్నీ కలిసి ఆయన చుట్టూ ఒక పవర్ఫుల్ రక్షణ కవచంలా ఏర్పడ్డాయి. ఆ కవచం ఎంత దృఢంగా ఉందంటే 101వ జన్మలో చేసిన ఆ పాపం ఆయన దరిచేరకుండా ఈ 100 జన్మల పాటు అది అడ్డుకుంటూనే ఉంది. కానీ కర్మ సిద్ధాంతంలో ఒక డెడ్లీ రూల్ ఉంది. అదేంటంటే, కురుసభలో నిండు సభ మధ్యలో ద్రౌపదికి అంతటి ఘోరమైన అన్యాయం జరుగుతుంటే ఆమెను కాపాడే శక్తి, అధికారం ఆయనకు ఉండి కూడా భీష్ముడు మౌనంగా తలదించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన అలా ఏం చెయ్యకుండా మౌనంగా ఉండిపోయాడో ఆ ఒక్క క్షణంలో ఆ 100 జన్మల పుణ్యకవచం ఒక్కసారిగా పగిలిపోయింది. గుర్తుపెట్టుకోండి, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా చాలా పెద్ద పాపమే. ఇప్పుడు ఈ కర్మ ఎలా ట్రావెల్ చేసిందో ఒకసారి చూద్దామా? మొదటగా 101వ జన్మలో పాముకు చేసిన అన్యాయం, అక్కడ మొదలైంది కర్మ. ఆ తర్వాత 100 జన్మల పాటు మంచి పనులతో ఒక కవచం నిర్మించుకున్నాడు. 3వ దశలో ద్రౌపది విషయంలో వహించిన మౌనంతో ఆ కవచం కాస్త బద్దలైపోయింది.
ఇంకేముంది, కవచం పగిలిపోగానే 100 జన్మలుగా కాచుకుని కూర్చున్న ఆ పాత కర్మ కురుక్షేత్రంలో అంపశయ్య రూపంలో డైరెక్ట్గా అటాక్ చేసింది. కర్మ సరైన సమయం కోసం ఎంత ఓపికగా వేచి చూస్తుందో మీరే ఆలోచించండి. ఇదంతా వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తోందా? దీన్ని మనకు రోజువారీ అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. మన జీవితాన్ని ఒక బ్యాంక్ అకౌంట్తో పోల్చి చూసుకుంటే ఈ కర్మల లెక్కలు చాలా ఈజీగా అర్థమవుతాయండి. మనం చేసే మంచి పనులన్నీ మన అకౌంట్లో వేసే డిపాజిట్ల లాంటివి. అవే మనల్ని కాపాడే రక్షణ కవచాలు. అదేవిధంగా మనం చేసే పాపాలు బ్యాంక్లో తీసుకున్న పర్సనల్ లోన్ల లాంటివి అనుకోండి. లోన్ తీసుకున్నాక దానికి వడ్డీ ఎలాగైతే పెరుగుతూ పోతుందో, పాపం చేసినప్పుడు కూడా కర్మభారం అలానే పెరుగుతూ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఎప్పటికైనా తమ అప్పును వసూలు చేసుకున్నట్లు ఈ విశ్వం కూడా ఆ కర్మల అప్పును మన దగ్గర నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. మరి కష్టాలన్నీ కేవలం శిక్షలు మాత్రమేనా? కాదు. ఇక్కడే మనం మన దృక్కోణాన్ని మార్చుకోవాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు వాటిని కేవలం ఒక పనిష్మెంట్గా చూడకండి. దాన్ని ఎంతో అవసరమైన, ప్రేమతో కూడిన ఒక ప్రక్షాళనగా చూడాలి. ఎలాగంటే, బట్టలు బాగా మురిగ్గా ఉన్నాయనుకోండి, ఆ మురికిపోవడానికి వాటిని బండగేసి బాదుతాం గదా. అలాగే మన ఆత్మకు అంటిన కర్మ అనే పాత మురికిని వదిలించడానికి ఈ సృష్టి మనకు కష్టాలనిస్తుంది. కష్టాలు వస్తున్నాయంటే మన ఆత్మను మరింత పవిత్రంగా మార్చడానికి, శుభ్రం చేయడానికి జరుగుతున్న ఒక ప్రాసెస్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మన జీవితంలో సవాళ్లు వచ్చినప్పుడు కుంగిపోకండి. కష్టాలను చూసి ఏడవకూడదు. నా పాత అప్పు ఏదో క్లియర్ అయిపోతోంది, నా ఆత్మ శుద్ధి అవుతోంది అని సంతోషించి పైనున్న దైవానికి కృతజ్ఞతలు చెప్పాలి. భీష్ముడు ఆ ఘోరమైన నరకాన్ని చివరికి ఎలాగైతే చిరునవ్వుతో స్వీకరించాడో, మన కష్టాలను కూడా మనం అలాగే యాక్సెప్ట్ చేస్తే ఆ కర్మభారం ఐస్లాగా కరిగిపోతుంది. ఇక ముగించే ముందు మీ కృష్ణుడిగా మీకందరికీ ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. కొంచెం లోతుగా ఆలోచించండి. కష్టాలను చిరునవ్వుతో స్వీకరించడం ద్వారా మన పాత కర్మలు కరిగిపోతాయి అనేది 100% నిజం. మరి ఈ రోజు మీరు ఫేస్ చేస్తున్న ఏ కష్టం ద్వారా, ఏ సవాలు ద్వారా మీ ఏ పాత అప్పును క్లియర్ చేసుకుంటున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ సవాళ్లను ధైర్యంగా, చిరునవ్వుతో స్వీకరించండి. మీ ఆత్మ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మార్చుకోండి.